భర్తీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మ్యూనిచ్లో జర్మనీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన ఈఎం జయశంకర్ గారు ఒక మ్యూనిచ్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళారండి. ఆ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో మొత్తం అన్ని దేశాల తాలూకు ఈఎంస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ హాజరయ్యారు. దాంట్లో మన అమెరికన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ యాంటనీ బ్లింకెన్, తర్వాత జర్మన్ తాలూకు ఈఎం ఆవిడ పేరు యానిలీనా బార్బెక్, ఆవిడ, ఈ ముగ్గురు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ వాళ్ళు అడిగారు జయశంకర్, ఎలాగా మీరు ఇండియా ఇటువైపు అటువైపు అలాగా రెండు వైపులా అలాగ సపోర్ట్ చేస్తుంది, జర్మనీ అదే రష్యాతోటి ఫ్రెండ్లీగా ఉంటున్నారు, వాళ్ళు ఆయిల్స్ కొంటున్నారు, అలాగని యుఎస్ తోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఇది చేయడం కరెక్టేనా అని అడిగాడు. అంటే ఇప్పుడు జయశంకర్ అన్నాడు, మేము చేస్తున్నది దానికి మీరు అప్రిషియేట్ చేయాలి, మేము చేసేది చాలా మంచి పని అని అన్నాడు. అంతే మొత్తం అందరూ నవ్వుకున్నారు గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు మేమేం తప్పు ఏం చేయట్లేదు, మేము మంచి పని చేస్తున్నాం, దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి అని అతను అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే, ఈ వరల్డ్ వార్ II ముందు జర్మనీ అండ్ అమెరికా బద్ధ శత్రువులు ఇప్పుడు మరి ఫ్రెండ్స్ అయిపోయారు కదా, అలాగే మాకు మొదటి నుంచి రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది, సడన్గా వాళ్ళని వదిలేయలేం కదా, అలానే యుఎస్ కూడా మాకు మంచి ఫ్రెండే అని చాలా డిప్లొమాటిక్గా చెప్పుకొచ్చారు. దాంతో వాళ్ళంతా కూడా ఇతని మాటలకి చాలా అప్రిషియేట్ చేశారు, చప్పట్లు కొట్టారు. ఇతను హీజ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అండి, మైండ్ యూ. నేను ఎప్పుడే చెప్తున్నాను, మోదీ గారు కూడా ఎప్పుడో ఒకసారి అన్నారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బీ ఫ్రమ్ సౌత్ ఇండియా అన్నాడు. అంటే నా ఉద్దేశం అతను జయశంకర్ గురించే మాట్లాడుతున్నాడు అని నా ఉద్దేశం. జయశంకర్ ఇస్ అన్ ఎక్సలెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, స్మార్ట్ డిప్లొమాట్ యాజ్ వెల్ as లీడర్. ఆయన దగ్గర మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, చాలా బాగా మాట్లాడతాడు, అట్ ద సేమ్ టైం తెలివినాడు. కాకపోతే మరి సౌత్లో మరి ఎలక్షన్ గెలవగలడా అన్నది అది వేరే సంగతి. ఇతను ఎప్పుడు నెవర్ ఎ పాలిటీషియన్. అతను ఉద్యోగం చేసుకున్నాడు, ఐఎఫ్ఎస్ పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుని అది అయ్యాక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కింద వెళ్ళాడు. సో వచ్చేది అతనికి పబ్లిక్లో ఎంత సపోర్ట్ ఉంది, తమిళనాడులో నిలబడి గెలవగలడు అనేవన్నీ సెకండరీ విషయాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మోదీ గారు అన్న విషయం ముందుకి ఇంత అంటే సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ వస్తాడు అంటే ఇతను ఒకడు ఉన్నాడు, అన్నమలై ఒకడు ఉన్నాడు, అన్నమలై క్యాండిడేట్స్. సో అదండి నా ఉద్దేశం. కాకపోతే ఈ మీటింగ్లో మ్యూనిచ్లో జరిగిన మీటింగ్లో అది సెక్యూరిటీ కౌన్సిల్, 60th సెక్యూరిటీ కౌన్సిల్, చాలా దేశాలు పాల్గొన్నాయి. తర్వాత ఇతను జయశంకర్ గారు యాంటనీ బ్లింకెన్తో 1-to-1 సైడ్ లైన్స్లో 1-to-1 టాక్ కూడా అయింది వాళ్ళిద్దరికి. దాంట్లో ఏమో వాళ్ళు యుక్రెయిన్ వారు, తర్వాత గల్ఫ్ వారు, తర్వాత ఇండియన్ ఓషన్లో అదే ఈ హౌతీస్ తాలూకు హడావుళ్ళు అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు. అదే మన జయశంకర్ గారి డిప్లొమసీ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.